బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మొదటి నుంచి చిత్రపురి కాలనీ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. సినీ పరిశ్రమకు సంబంధం లేని వ్యక్తులకు ఫ్లాట్లు కేటాయించారనే ఆరోపణలున్నాయి. రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు హౌసింగ్ సొసైటీని బెదిరించి ఫ్లాట్లను తీసుకున్నట్లు ఆరోపణలొచ్చాయి. తాజాగా చిత్రపురి హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది. రాయదుర్గం పోలీసులు చిత్రపురి హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ ను అరెస్ట్ చేశారు. మణికొండ చిత్రపురి కాలనీలో ఇండ్ల కేటాయింపులో అవకతవకలకు పాల్పడినట్లుగా అనిల్ పై ఆరోపణలు వచ్చాయి. ఫ్లాట్లు అర్హులకు కాకుండా ఇతరులకు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. కాలనీలోని ఇండ్లు 2 సార్లు కేటాయింపులు జరిపినట్లు, దాదాపు 160 ఫ్లాట్స్ లో అక్రమాలు జరిగాయంటూ వల్లభనేని అనిల్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో వల్లభనేని అనిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనిల్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది రాజేంద్రనగర్ కోర్టు. ఇక తనకు అధికారికంగా కేటాయించిన ఫ్లాట్ ను వివాదాస్పదం చేస్తున్నారని, తన సమస్యను కోర్టులో తేల్చుకుంటానని అంటున్నారు కార్మికురాలు తోట పద్మ. ఫిర్యాదు చేసిన వారిలో తాను కూడా ఉన్నట్లు తెలిపారు. 24 రో హౌస్ నంబర్ లాస్ట్ మంత్ వచ్చి 20th చూసుకుంటే ఈ ఇంటీరియర్ వర్క్ కూడా అవ్వలేదు. ఈ లోపల ఒక 20 days లో మొత్తం ఇంటీరియర్ వర్క్ చేసుకుని ఎవరో గ్రూప్ ప్రవేశం చేసుకున్నారు. ఎవరు చేసుకున్నారో నాకు తెలీదు. నేను కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాను. ఈ గేట్ లాక్ పగలగొట్టినా లేదంటే లోపలికి వెళ్ళి దౌర్జన్యంగా వర్క్ చేసిన వాళ్ళ మీద ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చేసాను. ఎవరైనా సరే ఈ ఇంట్లోకి మట్టికి తాళం పగలగొట్టడానికి వస్తే మట్టికి ట్రెస్పాస్ కేసు పెడతాను వాళ్ళ మీద. ఈ ఇల్లు మా ఫాదర్ది, తోట రామకృష్ణ గారిది. ఈ ఇల్లు అలాట్మెంట్ లెటర్ కూడా మా ఫాదర్ పేరు మీద ఉంది. ఈ ఇంటి హక్కు, పూర్తి హక్కు మాదే. ఈ ఇల్లు జోలికి ఎవరైనా వస్తే మట్టికి నేను ఇక ఊరుకునేదే లేదు. నేను ఊరెళ్ళొచ్చే లోపల పోయిన నెల 20వ తారీఖు ఆ పిక్స్ కూడా నేను ఈ వీడియో తర్వాత షేర్ చేస్తాను మీకు. ఆ పిక్స్ కూడా, ఆ పిక్స్ లో కూడా నేను తీసినవి ఉన్నాయి. లాస్ట్ మంత్ ఫిబ్రవరి 20వ తారీఖు కూడా చూసాను నేను. ఈ గేట్ లేదు, ఏమీ లేదు. డోర్లు కూడా ఎలా ఉన్నాయో కూడా డేట్ టు డేట్ నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటానే ఉన్నా. నేను డోర్ పగలగొట్టుకుని వెళ్ళలేక కాదు, అంతకు ముందు లాక్ ఉందని. నేను లీగల్ గా వెళ్దాము, ఎంత నా ఇల్లు అయినా వేరే బయట వాళ్ళు వచ్చి లాక్ వేసుకున్నారని లీగల్ గా వెళ్దామని ఇన్ని రోజులు ఆగి నేను ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకునే లోపల ఇలా అయ్యింది. నేను ఈసారి మట్టికి ఇక్కడ లాక్ వేసాను. ఈ లాక్ మట్టికి ఎవరైనా పగలగొడితే మట్టికి నేను ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటా. రైట్, మరింత సమాచారం రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి మా ప్రతినిధి రాణా లైవ్ లో అందిస్తారు. రాణా, వల్లభనేని వంశీ అరెస్ట్ కి గల కారణం ఏంటి? అలాగే ఎన్ని ఫ్లాట్లలో అవకతవకలు జరిగాయంటూ కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. ఇస్రాదిగా 1 కాదు 2 కాదు ఏకంగా 160 ఫ్లాట్స్కి సంబంధించినటువంటి వివాదం నడుస్తూనే ఉంది. ఆ ఫ్లాట్ ఓనర్స్ అందరూ కూడా గతంలో ఆ ఫ్లాట్స్ మాకు కేటాయించి తర్వాత వేరే వాళ్ళ పేరు మీద ఈ మధ్యకాలంలో రిజిస్ట్రేషన్ చేశారు, మా దగ్గర డబ్బులు కట్టించుకొని మేము ఆ ప్లాట్లకి యజమానులము, మమ్మల్ని కాదని వేరే వాళ్ళకి ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కాబట్టి ఈ నేపథ్యంలో దాదాపు 4 కేసుల దాకా కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు ఫిర్యాదులు వచ్చాయి. వారిపైన కేసులు కూడా నమోదైనటువంటి నేపథ్యం కాబట్టి ఎప్పుడు కూడా చర్యలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇప్పుడు తోట పద్మ మరొకసారి ఫిర్యాదు చేశారు రాయదుర్గం పోలీస్ స్టేషన్కి. వెంటనే విచారణ జరిపినటువంటి రాయదుర్గం పోలీసులు ఈ చిత్రపురి కాలనీకి సంబంధించిన సొసైటీకి ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో ఆ ప్రెసిడెంట్ అయినటువంటి వల్లభనేని అనిల్ కుమార్ని నిన్న అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి రాజేంద్రనగర్ కోర్టులో ఆయన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆయనకి 14 రోజుల పాటు రిమాండ్ విధించినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. కేవలం ఒక తోట పద్మే కాకుండా కస్తూరి వెంకటేష్ కానీ మిగతా శ్రీనివాస్ కానీ వీళ్ళందరూ కూడా చాలామంది కూడా ఇప్పటికే వల్లభనేని అనిల్ కుమార్ పైన కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో అక్రమాలు జరిగాయి. అక్రమాల్లో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయి. అర్హులకి ఇల్లు ఇస్తామని చెప్పి వారికి కేటాయించినటువంటి దీంట్లో వేరే వాళ్ళకి అనర్హులకి ఇలా కేటాయించడం ఏంటో కూడా మొదటి నుంచి కూడా దీనిపైన అనేక వివాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సినీ పెద్దలు కూడా దీన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి కూడా ప్రయత్నించడం కానీ కొంతమంది అవ్వనటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పుడు ఏకంగా అనిల్ కుమార్ వల్లభనేని ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఈ యొక్క సొసైటీలో ఉన్నటువంటి మెంబర్స్ పైన కూడా ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. వారిపైన కూడా
కేసులు నమోదయ్యి వారిని కూడా పోలీసులు పిలిపించి విచారణ చేస్తామని కూడా చెప్తున్న నేపథ్యం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బాధితులకి న్యాయం కూడా చేస్తామని చెప్తున్నారు. అయితే తోట పద్మ విషయంలో ఆల్రెడీ ఆమెకి అలాట్ అయినటువంటి ఈ యొక్క ప్లాట్లో వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు ఆమె వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అవాయికైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. తర్వాత ఆమె లీగల్గా వెళ్ళాలనేసి కూడా కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చింది, దాన్ని కూడా చూపెట్టింది. తర్వాత ఆ ఇంటికి తాళాలు కూడా వేసుకొచ్చిన నేపథ్యం పడుతుంది. అయినప్పటికీ కూడా ఆమెకి న్యాయం జరగకపోవడంతో ఆమె పోలీసుల్ని మరొకసారి ఆశ్రయించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే వల్లభనేని అనిల్ కుమార్కి సంబంధించిన విషయంలో ఆయన పైన 4 కేసులు నమోదయ్యాయి. ఒకటి 420, 406, 448, 427 ఐపీసీ చట్టం కింద 4 కేసుల్ని నమోదు చేసినట్టుగా పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీలో పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎంక్వైరీ నడుస్తుంది. నిజంగానే ఇంతవరకు జరిగిందన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో మేము విచారణ చేసి బాధితులందరికీ కూడా వారి యొక్క డాక్యుమెంట్స్ అవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత న్యాయం చేస్తామని కూడా చెప్తున్నారు. ఎవరికైనా చాలామంది ఇప్పటికే కోర్టులు